నేను ఆఖరి చెల్లెల్ని నీలమ్మకి. మేము 7 మందిలో నేనే ఆఖరిదాన్ని. మా అక్క వచ్చేసి రెండో అక్క. పెద్ద ఆమె మొదటే చనిపోయింది. ఇప్పుడు రెండో ఆమె చనిపోయింది. మూడో అన్న కూడా చనిపోయాడు. మేము వచ్చేసి నాకు భర్త చనిపోయి నేను ఇక్కడికి పిల్లోని తీసుకొని వచ్చి నా ఒంటరి జీవితంకి వీళ్ళే మాకు తోడు నీడుగా ఉండి నడిపించారు. నా కొడుకు కొంచెం అల్లరివాడు అయినప్పటికీ వాడిని వచ్చేసి నేను విడిచిపెట్టి వీళ్ళు ఉన్నారనే ధైర్యంతో ఉద్యోగానికి వెళ్ళేదాన్ని. నేను వచ్చేటప్పుడు మా అక్క వాడిని ఏమైనా తప్పు చేసినా కూడా ఒక తల్లిగా ఆ బిడ్డకి భయం చెప్పి ఇటు చేస్తే మంచిది కాదు, మీ అమ్మ ఎంత కష్టపడుతుంది, నీకోసము అందరినీ వదులుకొని ఇక్కడికి వచ్చింది బెంగళూరుకి, నువ్వు ఈ మాత్రం చేసేది సరిలేదు అనేది భయం చెప్పేది. వాళ్ళు ఉన్నారనే ధైర్యంతో నేను కూడా ఉద్యోగానికి వెళ్ళేదాన్ని. ఇంటికి వచ్చేలాక ఏమైనా ఒక కంప్లైంట్ ఉండేది వాడితో. ఎందుకు రిషా వీటంతా చేస్తూ అని నా కొడుకుని నేను అదిలిస్తా. నాకన్నా ముందే మా అక్క మా మామ ఇద్దరూ వాడిని అదిలించేవారు. ఇంటికి ఎవరిని తీసుకొచ్చేకి వదిలేవారు కాదు. అయినప్పటికీ వాళ్ళని కళ్ళు మూపించి తీసుకొచ్చినా కూడా మళ్ళైనా చూసి తెలుసుకొని వాడిని వచ్చి అదిలించి తిట్టేవారు. ఈ విధంగా నడుచుకున్నావంటే బాగుండదు, నువ్వు భయంతో ఉండాలా, బాగా చదువుకోవాలని. ఆమె చనిపోయే ముందు కూడా వాడిని తిట్టింది. నువ్వు ఎందుకు ఈ మాదిరిగా అల్లరిగా ఉంటావు, నీకోసం ఎంత కష్టపడి మీ అమ్మ చదివిస్తున్నప్పుడు అయినప్పటికీ నువ్వు చదవకుండా అల్లరిగా తిరుగుకుంటూ పిల్లలు ఫ్రెండ్స్ చేసుకొని వాళ్ళు ఎవరు పిలిచినా వాళ్ళ జతలో పోయి రావడం మంచిది కాదు. ఇంకనైనా భయంతో బాగా చదువుకో, ఈసారి 10th కాబట్టి 10thలో బాగా చదివి పాస్ అవ్వాలా నువ్వు అని. ఇంకేం రేపు చనిపోతుంది అనగా ఈరోజు ఫంక్షన్లో కూడా వాడిని పిలిచి బాగా తిట్టింది. ఆఖరి తిట్టు అంటే నా కొడుకునే. ఇంకా మళ్ళా మాతో ఏమీ పలకలేదు. కానీ ఫంక్షన్లో అందరితో బాగా క్లోజ్గా ఏదో కొత్తగా చూస్తున్నట్టు అంత హుషారుగా, ఎప్పుడు కొంచెం డల్గా ఉండేది. అయినప్పటికీ ఆ ఫంక్షన్లో చాలా ధైర్యంగా ఏం అనారోగ్యమే లేదు అన్నట్టు బాగా హుషారుగా తిరుగులాడము, పోయి స్టేజ్ పైన కూర్చోవడము, స్టేజ్ మీద ఒక్కతే కూర్చొని అందరినీ చూసుకుంటూ వచ్చిన వాళ్ళందరినీ పలకరిస్తూ ఫస్ట్ పోయి భోజనం చేయండి మళ్ళా కూర్చోవచ్చు అని చెప్పేవారు. అంత బాగుండే ఆమె సడన్గా సాయంకాలం 4 గంటలకి 4:30కి ఆమె చనిపోయింది అని చెప్పనే మాకు వచ్చేసి అది తీసుకోవడానికే చాలా బాధ వేసింది. ఎందుకు ఈ మాదిరిగా అయింది, రాత్రంతా బాగానే ఉన్నింది కదా, ఫంక్షన్ అంతా బాగా ఉన్నింది, అందరితో హుషారుగా మాట్లాడుకుంటూ బాగుంది కదా, ఎందుకు ఇట్ అయింది అని మేము చాలా వరకు దాని గురించే బాధపడినాము. సడన్గా దేవుడు ఆమెని పిలుచుకునింది, ఒక మాదిరి బాధకరమైంది. ఇంత త్వరగా ఆమెని తీసుకుంటాడని మేము కళ్ళ కూడా అనుకోలేదు. ఎన్నోసార్లు అనారోగ్యమైనప్పటికీ ఆమె దేవుడు వచ్చేసి ఆమెని స్వస్థతను కలిగించి మరలా లేచి నిలబెట్టేవాడు. కానీ ఈసారి ఆమె ఈ లోకంలో జీవించింది చాలు అనుకొని ఆమెని ఇంత త్వరలో పిలుచుకునింది. అది దేవుని చిత్తం కాబట్టి మనం ఏమీ చెప్పలేము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ మాటకు ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉందని మేము నమ్ముచున్నాం. ఆయన రాకడలో మరలా మేము తిరిగి చూస్తామనే విశ్వాసంతో మేము ఈ లోకంలో జీవిస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రం. 3 సంవత్సరాలు అవుతుంది. కానీ పిల్లోళ్ళు పుట్టినప్పుడు 3 సంవత్సరాలు ఇంట్లో ఉన్నా. అప్పుడు పనికి పోతున్నా. ఇంకా పిల్లోళ్ళు వచ్చేసి అక్కకాడ హ్యాండ్ ఓవర్ చేసేసిన, నువ్వు చూసుకొని పనికి పోతున్నాను. అప్పటి నుంచి ఇప్పటికీ నా మీద వాళ్ళ నాయన మీద వీళ్ళకి ప్రేమ ఉంది, కానీ అంతగా లేదు. అమ్మ డాడీ అంతే. కానీ ఎక్కువ వచ్చేసి అక్క మీద మా మీదే. వాళ్ళకి ఏమంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి 3 సంవత్సరాలు ఇంకా శోభ చూసుకుంటుండేది. ఇంకా తర్వాత శోభకి పెళ్ళైనాక అక్క చూసుకుంటుండేది. ఇంకా తర్వాత స్కూల్కి పోయేటప్పుడు జడలు వేసేది కానీ, వాళ్ళకి ఎప్పుడన్నా నాకు ఒళ్ళు బాగలేకపోతే నీళ్ళు పోసేది కానీ, ఒకవేళ నేను ఎక్కడికన్నా ఊరికి తిరిగి పోయినా కానీ నేను వాళ్ళ నాయన ఇంకా పిల్లోళ్ళు మా అమ్మ అక్కదా చూసుకునేది. మళ్ళా పిల్లోడు డెలివరీ అయినప్పుడు కానీ నేను హాస్పిటల్లో ఉండేటప్పుడు కానీ అక్కదా చూసుకుంటుంది.
అని మా మీద కాటికి అక్క మీదే ఎక్కువ వాళ్ళకి ఇష్టం. నేను వాళ్ళు పండింగ్కి వస్తే నేను తిడతా, ఏమా ఇంట్లో కొంచెం చేపుగానే ఉండరు మీరు అంటే, ఓ మా ఫస్ట్ నేనమ్మ కానీ బాత నేను కానీ చారు కానీ ఏమన్నా కానీ బాగా చేయకపోతే నువ్వు బాగానే చేయవు, నేను నీళ్ళమ్మ ఇంటికి బాత. వాళ్ళు గొజ్జు చేసినా కానీ వాళ్ళకి ఇష్టం. వాళ్ళకి గొజ్జు చేసిన పప్పుచారు చేసిన నాకాటికి అక్క చేసేదే వాళ్ళకి ఇద్దరికి ఇష్టం. వాళ్ళు ఇప్పటికీ చాలా ప్రేమ పెట్టుకొని ఉంటారు. ఇంకా ఏం చెప్పాలో నాకే తెల్ల వాళ్ళు అంతా ప్రేమ పెట్టుకొని ఉంటారు వాళ్ళ పైన. ఒక సాక్ష్యం ఇచ్చినందుకు దేవునికి అందరికీ వందనాలు. మా అక్క వచ్చినప్పుడంతా బాగా చూసేది నన్ను, చాలా బాగా చూస్తున్నాను. సడన్గా ఇట్లా అయిపోయేసింది, చాలా దుఃఖం అయిపోయింది. ఏమరా ఏం వచ్చేదే లేదు కదా నువ్వు అంటది, ఏం వస్తా ఉండలేదుగా అని చెప్పేది. చాలా బేజారైపోయింది. సడన్గా మొన్న ఫంక్షన్ పోయినప్పుడు కానీ వస్తానే, రే రారా జల్దీ అన్నం తింటా, జల్దీ అన్నం తింటా అని చెప్పేది. చాలా బేజారైపోయింది. எண்ணில்லடங்கா ஸ்தோத்திரம் தேவா என்றென்றும் நான் பாடுவேன். இந்நாள் வரை என் வாழ்விலே, இந்நாள் வரை என் வாழ்விலே நீ செய்த நன்மைக்கே ஆஹா எண்ணில்லடங்கா ஸ்தோத்திரம் தேவா என்றென்றும் நான் பாடுவேன். வானாதி வானல்கள் யாவும் இங்கு கீழுள்ள ஆகாயமும், வானாதி வானல்கள் யாவும் இங்கு கீழுள்ள ஆகாயமும், பூமியில் காண்கின்ற யாவும் நாதா உமை போ